అయిపోయింది. కూర్చుంటే మధ్యలో నువ్వు పెడతావంటే ఒకటి ఇచ్చానంటే 3 రోజుల దాకా లేవు. ఇచ్చాననుకో వారం రోజుల దాకా అయిపోయింది. ఇదిగో కుళాయి కాడ నీటి కోసం కుక్కల్లా మనలో మనం కొట్టాడుకోవడం కాదు. వెళ్ళి యాజమాన్యం నిలద్దాం. పదండి పదండి. ఏంట్రా పొద్దున్నే బిందెలతో నీరు మీరు ప్రోగ్రాం పెట్టారు? మీరు మేము తెలుసుకోవడానికి వచ్చాం. ఎండి గారిని బయటికి వెళ్ళండి. బల్బుకి స్విచ్ కి మధ్యలో ఫ్యూజులు అంటండి. మీ సమస్య ఏమిటో ముందు నాకు చెప్పండి, నేను వెళ్ళి అమ్మగారితో చెప్తాను. యజమానికి కార్మికులకి మధ్య బ్రోకర్లు అవసరం లేదండి. మా నాన్న బ్రోకర్ డవా? బయటికంటే ఎంతమంది నెడతారు? అంతా కూర్చోండి, ఏం చేస్తాడో చూద్దాం. పొద్దున్నే ఏమిటి న్యూసెన్స్? నీళ్ల కోసం అంతా అల్లాడిపోతున్నారమ్మా. కుళాయిలో 1 గంట కూడా నీళ్లు రావట్లేదమ్మా. మీ చేతి కింద బతుకుతున్నాం, మాకు మంచినీళ్ళు అందేలా చూడండి అమ్మా. మీ ప్రాబ్లమ్స్ మీరు చెప్పారు, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో నేను ఆలోచిస్తాను. వెళ్ళండి. హలో, పోలీస్ స్టేషన్. మా తల్లి ఇలా అడగగానే అలా నీళ్లు తెప్పించావు. 100 ఏళ్ళు చల్లగా ఉండమ్మా. ఆగండి. ఆ నీళ్లు మీకోసం కాదు, స్విమ్మింగ్ పూల్ నింపడానికి. తాగడానికి నీళ్ళు లేక మేం చేస్తుంటే మీకు స్నానానికి మంచి నీళ్ళు కావాలా? మీకు నీళ్లు కదా కావాల్సింది. రే బోసు, మన స్విమ్మింగ్ పూల్ లో మార్చేసిన నీళ్లు వాళ్ళ కాలనీకి తీసుకెళ్ళమను. ఆహా, అదృష్టం అంటే మీదిరా. అమ్మాయి గారు అమ్మగారు స్నానం చేసిన నీళ్లు తాగితే అంటురోగం వచ్చినాడు కూడా సెంటోసన కొడతాడు. నీకంత మోసుగా ఉంటే ఆ నీళ్లు రోజుకి 100 సార్లు నెత్తిన చల్లుకో. అంతేగాని తప్పుడు మాటలు మాట్లాడకు. నీళ్లతో మనకు మాట్లాడరా. ఈ ట్యాంకులు మన కాలనీకి ఎలా తీసుకురావో చూద్దాం. పదండి చెప్తాను. ఎంతసేపు అయింది పోలీసులు పంపించమని చెప్పి? బయలుదేరారా లేదా? లేకపోతే కమిషనర్ కి ఫోన్ చేయమంటారా? మమ్మీ, ఎందుకు ఆ పేదవాళ్ళ పైన కంప్లైంట్ చేస్తావు? ఐ డోంట్ లైక్ ఇట్. పేదవాళ్ళని ఎప్పుడు చెప్పు చేతల్లోనూ చెప్పు కింద ఉంచుకోవాలమ్మా. యు ఆర్ మిస్గైడింగ్ మై మమ్మీ. ఐ డోంట్ లైక్ ఇట్. మావయ్య, దాన్ని డబ్బుని ప్రేమించమని చెప్పు, పేదవాళ్ళని కాదు. పేదవాళ్ళని ప్రేమిస్తే పరమాత్ముని ప్రేమించినట్టే చాము ఏంటి అని భగవద్గీతలో చదివా. అడుక్కునే రోజులు గడపాల్సిన మీకు ఉద్యోగాలు ఇస్తే హక్కులు కావట్రా? మేమే జీతాలు ఇమ్మన్నాం, బోనస్లు ఇమ్మన్నాం, అడగట్లేదండి. తాగడానికి నీళ్లు ఇమ్మన్నామండి. ఏ తప్ప? నీళ్లు కావాలా? రే ఇవ్వండి రా, రండి. ఇంటి మీదకి దండయాత్రకు వచ్చిన వాళ్ళను ఎలా విడిచిపెడతాను సీఏ గారు? మా మేనగోడలను అడిగినా ఇదే సమాధానం చెబుతుంది. అడగక్కర్లేదు, నేను చెప్పేంత వరకు వాళ్ళని విడిచిపెట్టద్దని చెప్పు. పోనీ ఫోటో యాక్ట్ కింద వాళ్ళందరినీ పెర్మనెంట్ గా తోయించేద్దామంటావా? పోటు మనకు పడుతుందేమో చూసుకోండి. ఎక్స్ట్రా లొద్దు, నువ్వు ప్రొసీడ్ అయిపో మావయ్య. చూడండి సీఏ గారు. మైథిలి ఇంకా లేవలేదా? అమ్మాయి గారు బ్యాడ్ కాఫీ తాగి నీళ్లు వేసుకోవడానికి వెళ్ళి చాలా సేపు అయింది. బ్యాడ్ కాఫీ కాదురా నీ భాష తగలయ్యా. బెడ్ కాఫీ. ఏదైతేనే కాఫీయేగా. నీళ్లు వేసుకున్నారు అంటే ఏరే అర్థం వస్తది. స్నానం చేస్తున్నారు అనాలి. నా మాట సక్రంగానే ఉంటది, మీ బుద్ధే వక్రంగా ఆలోచిస్తుంది. ఇంతకీ నువ్వు పోసుకున్నావా నీళ్లు? మైథిలి. హాయ్ మామ్, గుడ్ మార్నింగ్ డాడ్. మార్నింగ్ డియర్. గుడ్ మార్నింగ్. సీతయ్య, నా బ్రెడ్ టోస్ట్ ఆమ్లెట్ తీసుకురా. కమ్ ఆన్, కమ్ ఫాస్ట్. వెయిట్. ఏంటి మామ్? వెయిట్ చూడాలి. ఓహ్ సీతయ్య. తెలుసుగా, తెస్తున్నా. వాట్ మామ్, ప్రతివారం ఈ వెయిట్ చూడడం ఏంటి? ఈ వెయిట్ మిషన్ ఎవడు కనిపెట్టాడో గానీ. కనిపెట్టింది ఎవడో నాకు తెలియదు కానీ కొనిపెట్టింది మాత్రం మీ అమ్మే. తెచ్చా రా అమ్మ, ఎక్కితో వెళ్ళు. కమ్ ఆన్. అయ్యో మామ్. అయ్యే బాబాయ్, మొన్న వారం 59 కేజీలుంటే ఈ వారం 60 కేజీలా? వాట్? 1 వీక్ లో 1 కేజీ పెరిగిందా? సీతయ్య, అమ్మాయి వెయిట్ పెరిగితే నేను నిన్నే అడుగుతానని చెప్పాను కదా. యూస్లెస్ ఫెలో, అసలు ఏం పెడుతున్నా అమ్మాయికి? నేను పెట్టినయే తింటున్నారా అమ్మాయి గారు? కాలేజీకి వెళ్తా ఎన్ని ఐస్ ఫ్రూట్లు లాగిస్తున్నారో, తిరిగి వస్తా ఎన్ని స్వీట్లు తింటున్నారో. ఇవన్నీ తింటే వెయిట్ పెరక్క హైట్ పెరుగుతారా? మైత్రి డైట్ విషయంలో కేర్లెస్ గా ఉన్నావో ఉద్యోగం నుంచి పీకేస్తాను. ఒక్కడిని ఎన్నిటికని సావను. అదేమో పొద్దుటి నుంచి సాయంత్రం దాకా బయట సర్దుకోవడం తప్ప పనికంది రాదు. ఇంకో కుర్రాన్ని పెట్టమంటే మీరు పెట్టరు. ఆ వచ్చిన కుర్రోళ్ళందరూ నిన్ను చూసే పారిపోతున్నారుగా. పోనీ పని చేయరా, ఎలాగో జాతరకి మీ ఊరు వెళ్తున్నావు కదా, ఒక్క రోజు నువ్వే చూసి తీసుకొచ్చుకో. కొట్టినా తిట్టినా పడుండేవాడైతేనే తీసుకురా. ఈ మాట అండర్లైన్ చేసుకోరా. అలాగే వెళ్తాను. అమ్మగారు ఛార్జీలకి 500 ఇవ్వండి. ఎందుకురా? మీ ఊరికి 50 రూపాయలే కదా బస్ టికెట్.
మావయ్య ఏమా వీడికి ఒక 100 ఇచ్చి పంపు. అలాగే నువ్వు రారా. వందట వంద నా బంద దేనికి సరిపోతుంది, చెయ్యి రాదు ఇవ్వడానికి. ఆ! అమ్మో 1000 రూపాయల నోటు. కూరలో ఎంత ఉప్పు వేయాలో తెలుసు, పులుసులో ఎంత చింతపండు వేయాలో తెలుసు, కానీ ఈ పిల్ల తల్లి కడుపుని ఎలా పుట్టిందో తెలియదు. చల్లగా ఉండమ్మా. ఏంటయ్యా ఇది, ఇంతమంది లాగుతున్నాను అందరూ కదపలేకపోతున్నారు. దానికి యోగం ఉండాలి బాబు. ఒక్కొక్కసారి 1000 మంది లాగినా కదలదు. అంటే మన ఊళ్ళో నందిలాగే యోగం ఉన్న మగాళ్ళు లేనట్టేనా? మరి అయితే పక్క ఊళ్ళో ఉన్నాడేమో కనుక్కోండి. నేను లాగుతాను. పేద కొబ్బరి మొక్కలా ఉన్నావు, నువ్వేం లాగుతావు? హలో, శివధనుసుని విరిచేప్పుడు రాముడు కూడా ఇదే వయసు అంట. మా తాత చెప్తుండేవాడు. నువ్వు సైడపా. మీరంతా తప్పుకోండి, నేనే లాగుతాను. ఏంటి బాబు చమత్కారమా? కాదు, ఆ పరమేశ్వరుడికి సత్కారం. ఆయన నందిని ఆయన దగ్గరికే చేరుస్తాను. హర హర సుముహూర్తవస్తు నందేశ్వర ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తవస్తు. నువ్వెవరవో గాని కొత్త విగ్రహ ప్రతిష్టాపనకు ఊరంతా చేతులు కలిపిన కథలు నంది నీ కోసం కదిలాడు. మహర్జాతకుడివి. నీ పేరేమిటి బాబు? అసలు పేరు రావడండి. ఊళ్ళో అందరూ అల్ల రావడం అంటారండి. మా తాత మాత్రం అగ్గి రావడం అంటాడండి. మనం కొంచెం ఫైరింగ్ ఎక్కువలేండి. ఉంటానండి. సర్రాడా బాల భీముళ్ళే ఉన్నావు. ఏ ఊరు మంది? పని కోసం బయలుదేరాం. అన్ని ఊళ్ళు మన ఊళ్ళే. నీకు నేను పని ఇప్పిస్తాను, వస్తావా? అబ్బా, పండగ పూట పండు లాంటి మాట చెప్పావు. పద, నోరు పండించుకుందాం. అలాగే. నాయన కొంచెం జాగ్రత్త ఉండాలి. వీడితో తమల పక్కుల్ నొకరాజు అక్కుల్ తమలా పక్కుల్ నొకరాజు అక్కుల్. ఒక 50 ఆకులు. అన్నీ ముదరాకులే, ఒక్కటి నాలాలు ఎతకాలేదు. ఇదేంటి బాబు ఇది? 2 రూపాయలు బాబు. తెలుసు బాబు, ఆ, 2 రూపాయలకి 50 ఆకులు రావు బాబు. ఏయ్, ఆ, ఏ స్టేట్ మంది? అచ్చమైన తెలుగు ఆకులు నొకరాజుని ఆంధ్ర. తెలుగు కూడా ఉండి నీకే పోయగలరా? ఈ రాష్ట్రంలో ఒక మహానుభావుడు 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చి ఆకలిన్న వాళ్ళకి అన్నం పెడితే ఆ అన్నం తిన్న తర్వాత వేసుకునే ఆకులు రావంటావేంట్రా నూకరాజుగా. ఈ విషయం ఆయనకు తెలిసిందనుకో, ఆయన కిందికి దిగి వచ్చి నువ్వు ఈ రాష్ట్రం వదిలి పారిపోయే వరకు పిచ్చ కొట్టుడు కొడతాడు. అన్నట్టు మర్చిపోయాను, అన్నగారు కాదు దన్నం. నువ్వేంటి బాబు ఇన్ని చిల్లులు ఉన్నాయి? బుద్ధున్నాడు ఎవడన్నా తీసుకుంటాడు దీన్ని? ఈ ఆకేంటి బాబు ఇన్ని సిల్లులు ఉన్నాయి? వేసుకున్నా నోరు మండుద్దా? దెబ్బ మీద దెబ్బ కొట్టాడు, మళ్ళీ దొరకడా? ఆకుల కట్టేం కాదు. తమలపాకుల్ నొకరాజాకుల్ తమలపాకుల్ నొకరాజాకుల్ తమలపాకుల్ నొకరాజు. లెక్కలన్నీ అంత కరెక్ట్ గా ఉన్నట్లేవు మావయ్య. అంత మాట అనేసేవేంటమ్మా? నేను మీ అమ్మకు స్వయాన అన్నయ్యను, నీకు మేనమావను. కలర్ బ్లాకే గాని క్యారెక్టర్ బ్లాక్ కాదమ్మా. జాగ్రత్త, నునుపుగచ్చు జాగ్రత్త. నమస్తే మేడం. ఎవరు? కొత్త పనివాడు. 100 మంది లాగినా కదలని నందిని ఒక్కడే లాక్కొచ్చేసాడు. దమ్మున కుర్రాడని గమ్మని తీసుకొచ్చేసాను. ఏయ్, జాకీ! కుక్క కరవదయ్యా. టేబుల్ విరిగిపోతుంది. హాయ్. అయ్యో, దిగు. దిగరా? దిగరా ముందు. అయ్యో, వీడి దిగేట్టు లేడేంటి? ముందు దాన్ని పట్టుకోండి. దిగరా? కుక్క పిల్లని చూసి భయపడ్డావు. నువ్వేం పని చేస్తావు? అయ్య బాబోయ్, అలా కూరలో కరివేపాకులాగా తీసి పడమాకండి. ఈ హ్యాండ్ చూసారా? ఇది మామూలు హ్యాండ్ కాదండి.
ఇది లేచేస్తా ఉంటే విశ్వరూపం కనిపించాల్సిందే. సర్లే బుజ్జిముండ మీద మన ప్రతాపం ఎందుకని సైలెంట్ అయిపోయాం అంతే. అబ్బా అంత పౌరందా నీ చేతికి? ఎవడన్నా తింటే కదండి తెలిసేది. ఏది మా బోసును కొట్టు చూద్దాం. ఏ మగాడివి కాదా? భయపడుతున్నట్టున్నాడు. వద్దులే. నాక భయం కొట్టి చూద్దాం. ఈడెవడండి బాబు అడిగి మరీ కొట్టించుకుంటున్నాడు. అది పుట్టుకతో వచ్చింది టెక్నికల్ ప్రాబ్లం. ఆహా కొట్టవై చూస్తా. అమ్మో ఇదేంటయ్యా నా కొడుకు ఇలా కొట్టేశావు? డెడ్ అనుకుంటా. నన్నేం చేయమంటారండి అడిగి మరీ కొట్టించుకున్నాడు. మోహన్ చెమ్ము నీళ్లు కొట్టండి సరిపోద్ది. ఓ, ఆగండి, ఆగండి, ఆగండి. ఏంటయ్యా ఇది? ఒక్క బస్తా నలుగురు మోస్తారా? మినువులు వస్తాండే. మీ ఊళ్ళో మినుములు బస్తా నలుగురు మోస్తారా? బోరన్నం తింటున్నారా ఒరిగడ్డి తింటున్నారా? తింటనే అక్కడ అమ్మో చిన్నుండలు తిని పెరిగిన కండలేమో అలాగా ఎత్తేసాడు. ఎక్కడ పడేయాలి? రా నువ్వు ఎలాంటి పనోడిని అడిగావు అలాంటి పనోడు వచ్చాడు. పెట్టే పనిలో పెట్టే. నీకు జీతం ఎంత కావాలి? 3000. కాదండి 3 పూట్ల తిండండి. ఏం 3 పూట్ల మెక్కుతావా? మరి మీరు 3 పూట్ల పని సరే సరే చేయించుకుంటారు. సరే. నీకు జీతం ఎంత కావాలి? 3000. చిచి 300 నెలకా? ఏటండి బాబు ఏడాదికి? పాప లెక్కలు తెలియ అనుకుంటాను. 3000 అరబోయి. మోస్తారా? మమ్మీ మమ్మీ ఏయ్, ఎంత పొగరే నీకు? అమ్మగారిని పట్టుకొని మమ్మీ అంటావా? ఏంటి ఇలా అయిపోయింది? ఏముందండి షాక్ కొట్టుంటుంది అంతే. చెప్పాను కదండి బాబు మన చేతిలో కరెంట్ ఉందని. ఇప్పుడు మనం పాజిటివ్ తగిలిచ్చామండి అందుకే అట్టా అని బిగుసుకుపోయి ఉంది. నెగిటివ్ ఇచ్చాననుకోండి రిలీజ్ అయిపోద్ది అంతే. నువ్వు ఆలస్యం చేయకుండా నెగటివ్ తగిలించవయ్యా. అబ్బా, ఎవరు అనుకున్నావు తను? పని మనిషి మిమ్మల్ని పట్టుకొని మమ్మీ అంటే మేము ఊరుకుంటాం ఏంటండి. అందుకే అట్టా అని ఒకటి తగిలించాం అంతే. అయ్యో దీనికి హై వోల్టేజ్ షాక్ తగిలినట్టుంది. త్వరగా నెగటివ్ తగిలించవయ్యా. తగిలించు. మీరు మరి మొమ్మడి పెట్టేస్తున్నారు. ముద్దు అది నా డాటర్. ఊరుకోండి మీరు మరీ షోలో సెట్ అయితే మాకండి. ఆ అమ్మాయి మీ చెల్లి ఉంటుంది. చెప్తే ఎవరు అర్థం చేసుకోరు. తను నా డాటరే. ఎర్లీ మ్యారేజ్ ఎర్లీ కన్సీవింగ్. నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి స్లిమ్ అయ్యాను. తను ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి లావ్ అయింది. మామ్ అవన్నీ ఇతతో దేనికి? ఇతనికి మేనేజే తెలీదు. ఎవరైతను? కొత్త పనివాడమ్మా. కొట్టినా తిట్టినా పడుండే పనివాడిని తెమ్మన్నారుగా తెచ్చా. మేం కొడితే పడుండాలి గాని మమ్మల్ని కొడతాడేంటి? నేనేం కొట్టాలమ్మోయ్. మా తాత ఇక్కడికి వచ్చే ముందే చెప్పాడు. ఓరే మనవడా నీ స్పీడ్ కి లోకం తట్టుకోలేదురా. మాట మెదిలితే చాలు చెయ్యి పాతాలు పేరు అని కొడతావు. అందరూ తట్టుకో లేరు అని. అయినా నాకెందుకు లేదంతా. నేను వెళ్ళిపోతాను. ఇదిగో, ఆగవయ్యా, నేను చెప్తా కదా. ఇదిగో ఒంటి చేత్తో మెదువులు బస్తా మోసాడు. అతను పంపించేస్తావేంటి? రే ఆగు. ఇంటి పనంతా చెయ్యాలి. చేస్తావా? ఇంటి పని ఒంటి పని వంట పని అన్ని చేసేస్తాను. బోని చేస్తాను. ఏదైనా పని చెప్పండి. ఆడతా పాట తిరగదెత్తానంతే. నీకు ఆట పాట వచ్చా? మనం ఆడితే ఆ నటరాజే మురిసిపోవాలండి. నాకు మంచి ఫోక్ పాట నేర్పుతావా? దేనికండి? నేను కాలేజ్ లో విచిత్ర వేషం వేస్తున్నాను. ఈ గెటప్ అదే. నా ఫ్రెండ్స్ నేను గంట నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు. సాంగ్ సెట్ అవటంలా. నువ్వు నేర్పుతావా? నేర్పడం కాదండి కప్పు రాకపోతే పనులు తీసాను అంతే. సర్లేవయ్యా కాస్త పాడు. మా అమ్మాయి నేర్చుకుంటది. చూసారా నా కూతుర్ని? ఎంత పెద్ద కప్పు గెలుచుకుందో. మీరు ఉన్నారు. ఒక్కసారైనా ఎందులోనైనా గెలిచారా? నన్ను ఎప్పుడు ఆడించావా నేను గెలవడానికి? రాము ఈ కప్ నీది. అదేంటండి ఇది గెలుచుకుంది మీరు కదా. గెలిపించింది నువ్వే కదా. అందుకే ఈ కప్ నాది కాదు నీది. ఓహో థ్యాంక్ యూ వెరీ మచ్. అదేంటండి పట్టుకుంది అమ్మాయి గారే, ఊపుతుంది అమ్మాయి గారే, వదలాల్సింది అమ్మాయి గారే. చెయ్యొద్దులు. వాట్ మామ్? ఇతని వల్లే నాకు ఈ కప్ వచ్చింది. ఇతని తిట్టుకు. హి ఇస్ ఇన్నోసెంట్. మామ్ ఇతని జీతం పెంచు. ఓకే రే ఆ. నీకు జీతం పెంచా. వెరీ గుడ్. ఎంత? 1000? 100. బాగుందా? ఏమన్నారు? బాగుందా అన్నాను. మ్మ్. ఇది నాలాగా ఒరిజినల్ బంగారం కప్పేనా? కాదురా
పైన బంగారం పూత పోస్తారు. పూత అదేరా మీ అమ్మగారు పైనే పౌడర్లు స్నోలు పూసుకుంటారే అట్లా. 24 గంటలైంది నోరు తెరిసి. బాగా ధృతగుంటేను ఒక్క మాట మాట్లాడా. మళ్ళీ రేపు పొద్దుందాక ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. ఎక్స్ట్రా వద్దు.